లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎక్కడి నుంచి ఎట్నుంచో వెళ్ళి చివరికి మళ్ళీ తెలంగాణ అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ముందుకు వచ్చిందా? బీఆర్ఎస్ని కూడా ఇందులోకి రాగుతున్నారు. అంటే ఇప్పటికే రోజుకో స్క్రీన్ ప్లే చూస్తున్నాం, రోజుకో లొకేషన్స్ చూస్తున్నాం. ఇప్పుడు రోజుకొక కొత్త ట్విస్ట్ కూడా చూస్తున్నాం. అంటే సిట్టు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతుందో అనడానికి ఇది ఒక నిదర్శనమా? లేదా నిజంగా రెండు రాష్ట్రాల మధ్య, రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకో లాంటిది జరిగింది అని చెప్తున్నా? అంటే ఈ పత్రిక చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత, నిజంగా ఎంతవరకు అప్పట్లో బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు చెప్పింది రెండు అంశాలు ఇక్కడ లేవనెత్తారు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అలాగే రెండోది ఈ మద్యం వ్యవహారం. ఎవరో ఒక వ్యక్తి, అది కూడా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, అక్కడ ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళ రూమ్లోనే ఉన్నారు, 5 లక్షల అద్దె వదులుకొని మరి వీళ్ళని అక్కడ కూర్చోబెట్టారంటే తెర వెనక మొత్తం కేసీఆర్ నడిపించారా, బీఆర్ఎస్ నడిపించిందా అనే కోణంలో అయితే వీళ్ళు రాసుకొచ్చారు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు చూడాలి, లేదంటే కొత్త లింకులు కొత్త కోణంలో ఏమైనా వెళ్ళబోతుందా ఈ కేసు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇది ఒక ఊహించని స్క్రీన్ ప్లే అనుకోవాలా, లేదంటే ఆధారాలు లింకులు అలా ఏమన్నా వెళ్తున్నాయా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో? ఏం లేదు, ఊరికూరికనే జరిగే ప్రతి పనిని ఒకదానికి లింకప్ చేయడం తప్పించి ఏముండదు ఇందులో. బేసిక్గా వీళ్ళేమి అతని దగ్గరికి పోలా, రావు దగ్గరికి, శ్రవణ్ రావు దగ్గరికి ఏమి వీళ్ళు పోలా. ఆల్రెడీ అక్కడికి ఉన్నారు వీళ్ళు, అక్కడ ఒక అద్దెకి తీసుకుని ఉన్నారు. సాధారణంగా మనం విదేశాలు వెళ్ళినప్పుడు మనం మా పక్కన తిరుగుతూ ఉంటాం, సరదాగా తిరుగుతూ ఉన్నప్పుడు మన భాష వినబడింది అనుకోండి, వెంటనే చూస్తాం మీరేంటి ఇండియానేనా అంటే ఇండియా అని. మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా ఎక్కడ అంటే నాది ఆంధ్ర అంటే నాది తెలంగాణ, ఓకే నేను సో అని పరిచయం చేసుకుంటాం. ఈ బంధుత్వాలు మనకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా సాహచర్యం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నప్పుడు ఒంటరితనం ఎక్కువ అనిపిస్తుంది మనకి, ఎందుకంటే మన భాష కాని వాళ్ళు, మనకి తెలియని వాళ్ళు. ఇప్పుడు నేను 2 సార్లు విదేశాలు వెళ్ళా, అక్కడ వాళ్ళు వీళ్ళు అందరూ పలకరిస్తుంటారు, అంతా మాట్లాడుతుంటాం, కానీ మనకి ఆత్మ ఉండదు, అందులో సైకలాజికల్గా సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళు మాట్లాడగానే ఒక్కసారిగా ఆప్యాయంగా అనిపిస్తాయి. ఇప్పుడు మన ఈవెన్ ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడే అంతే. ఇప్పుడు మన కాశీ వెళ్ళినప్పుడు అంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళంతా హిందీలో మాట్లాడుతూ ఉంటాడు, అదంతా మాట్లాడుతున్నా మనం ఏదో పని చేసుకుంటుంటాం. కానీ అక్కడ మనం నడుస్తున్నప్పుడు అర్జెంటుగా తెలుగులో ఎవరో కేకేస్తారు, సాయి గారు ఏంటి వచ్చారనేసి. అనగానే వెంటనే ఆగి వాళ్ళని పలకరించి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని మాట్లాడటము, లేకపోతే ఏం లేదండి దర్శనానికి వచ్చామని చెప్పుకుంటున్నా అంటే అదొక తృప్తి, ఏదో మన ఊళ్ళోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ క్యూ లైన్లో నుంచున్నప్పుడు కూడా తెలుగులో మాట్లాడుకుంటున్న వాళ్ళని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఉంది. వాళ్ళు ఎవరు మనకి తెలియదు, అప్పుడు వాళ్ళకి మనం తెలియకపోవచ్చు కూడా చాలా మందికి. ఆ తెలియనటువంటి వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఈ ఆలయంలో ఇట్లాగంట అంటే ఇట్ట కాదమ్మా ఇట్టగా మాకు తెలిసింది ఇట్లా అని ఇట్లా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు కనుక ఇద్దరు చనువుగా ఉండేటటువంటి వాళ్ళు అయితే యాక్సెస్ పెరుగుతుంది. ఇక్కడ డబ్బులతో వ్యవహారాలు, యాక్సెస్ పెరుగుతుంది. వీళ్ళకి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, మరి ఈ కేసు తేలేదాకా అక్కడే ఉంటారేమో, లేదా అట్టించి ఇంకేదైనా దేశానికి పోతారేమో, ఎందుకంటే ఇక్కడ కొత్త జైలుకి పోవాలని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నట్టున్నారు కాబట్టి అక్కడ ఉండొచ్చును. అతను శ్రవణ్ రావు కూడా సుప్రీంకోర్టులో అతనికి బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు, ముందస్తు బెయిల్ పిటిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు. కాబట్టి అతను ఆ కేసు తేలే వరకు అక్కడే ఉన్నాడు. అది తేలిన తర్వాత వచ్చాడు వెనక్కి, అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు వచ్చాక. ఆ టైంలో ఒకళ్ళొకళ్ళు చెప్పుకుని ఉండొచ్చును కూడా. అది కేటీఆర్ పంపించడు, కేసీఆర్ పంపించడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పంపించడు, ఇవి జరిగిపోతుంటాయి. సరే ఆడికి పోయాక మనకి రూమ్ రెంట్లు దూరం తీరిపోద్ది అక్కడ విదేశాల్లో. మొదట్లో ఎవరు దోవనాలు ఉన్నారు, ఎందుకు మన ఆ రూమ్లో ఉండండి, ఇలా రూమ్ కూడా కాదు కదా, ఇదేదో బుడ్డీ కాదు కదా, ఫ్లాట్లే కదా, ఒక్కళ్ళే ఉండడం కంటే 3 కూర్చుంటే కలిసి మందు కొట్టచ్చు, కలిసి సరదాగా తిరగచ్చు, ఒక కారులో తిరిగితే ఖర్చు తగ్గుతుంది, ఈ అనుకుని తిరిగి ఉండొచ్చు. దానికి లిక్కర్కి లింక్ ఉందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు కూడా అది రాసిన దాని ప్రకారం ఎట్లున్నారు అన్నదే అడిగింది, ఎందుకున్నారు ఏంటి పరిచయం అన్నదే. వీళ్ళు దాన్ని అనుమానం సృష్టించడానికి అదేదో ఉంది కదా, కొండ మీద గోల ఏంటి అదేదో కులపాల రహస్యం అని, అట్లాగే ఏదో ఒకటి అల్లడం వీళ్ళకి అలవాటే. ఈ సహసిద్ధంగా పార్టీ కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు భావించేటటువంటి దాన్నే వార్తలుగా రాస్తారు. వీళ్ళు ఏం వార్తలు రాయరు అసలు, ఎప్పుడు వీళ్ళు పొరపాటు కూడా జర్నలిజం చేయరు. కేవలం జరుగుతున్న వార్తలని, జరుగుతున్న సమాచారాలని తాము ఏ పార్టీకి అనుకూలంగా ఉంటామో ఆ పార్టీకి అనుకూలంగా ఎదుటి పార్టీలకు వ్యతిరేకంగా వక్రీకరిస్తూ ఒక కథనాలని తయారు చేసి వండి వార్చి వడ్డించడమే వీళ్ళ నీచ జర్నలిజానికి సంబంధించిన అలవాటు.
అందులో భాగంగా రాయడం తప్పించి మరేమీ ఉండదు. ప్లస్ పోలీసులకు కూడా ఇట్లాగ ఎఫ్ఐఆర్ తయారు చేసుకోండి, ఇట్లా వాదించండి కోర్టులో అని చెప్పి సలహాలు ఇవ్వడం అనమాట. ఇది అందులో అంత మించి ఏం లేదు. అంటే ఒకటి సార్, రాజకేశ్ రెడ్డి గురించి ఫస్ట్ లోనే వచ్చిన అంశం అక్కడ ఎక్కడ బేగంపేట దగ్గర ఎక్కడ ఆయన వెంచర్ వేశారు అది దాన్ని. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా ఓకే, దీనికి ఈ శ్రవణ్ రావుకి లింక్ పెట్టారా లేదా అంటే అది ఆ మొత్తం చదివితే ఎక్కడ లింక్ అయితే కనబడలేదు. కానీ 150 కోట్లు పెట్టి ఒక 90 ఎకరాలు ఎంతో కొనుగోలు చేశారు తెలంగాణలో స్థిరాస్తులు అనేది వీళ్ళు లింక్ పెడుతున్నారు. అంటే తెలంగాణ సపోర్ట్ నిజంగా ఉందా? అంటే ఈ డబ్బులను అక్కడ ఆస్తులుగా మార్చే విషయంలో బీఆర్ఎస్ సపోర్ట్ అప్పుడు ఏమన్నా తీసుకున్నారా అనేదా వీళ్ళ ఉద్దేశం? రాజకేశ్ రెడ్డి ఇంత ముందేదో రైల్వే స్టేషన్లో కుబేరా సినిమాలో ధనుష్ లాగా అడుక్కుంటుంటే తీసుకొచ్చి చేసిందేం కాదు కదా. అతను ఆల్రెడీ వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, సినిమా పెట్టుబడిదారు. అతను 150 కోట్లు వెంచర్ తీసుకున్నాడు కాబట్టి, మేము రాసిన వార్తల టైంలో అతను వ్యాపారం చేశాడు కాబట్టి అంటే ఇదివరకు కనుక TV9 వాళ్ళు ఆయన వెనకాల పడేవాళ్ళు. అతని పేరేంటి, ఈ చిన్నజీరి స్వామి గురించి ఆయన బడి తిరుగుతుంటాడు, రామేశ్వరరావు గారు, ఇది TV9 ఓనర్. ఆయన మీద కథనాలు రాసుకొచ్చేవాళ్ళు. ఆయన ఎటు వెళ్ళినా సరే ఆయన వాళ్ళతో లింక్ ఉంది, వీళ్ళతో లింక్ ఉంది, బీఆర్ఎస్తో లింక్ వలన ఇదంతా అని చెప్పేసి. ఇప్పుడు వార్తలు చచ్చిపోయినాయి మనకి. మనం ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే అక్రమ సంబంధాలు అంటకట్టడం అలవాటైపోయింది. రెండవది సంబంధాలని వక్రీకరించడం అలవాటైపోయింది. ఇప్పుడు బేసిక్గా ఒకటే లెక్క, ఒక కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇక్కడ ప్రభుత్వం జగన్దే కదా ఉంది. షర్మిల ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ వాళ్ళతో ఎందుకు చేయించాలి? షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని ఎవరు ధృవీకరించారు? వీళ్ళు రాశారంతే ఈనాడులో జ్యోతులు. ఆవిడకి డౌట్ ఉందండి. ఏమన్నా ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు అది ఫైనల్గా? షర్మిల ఫోన్ ట్యాప్ చేసిన పోనీ 680, 700 అన్నారు కదా, లిస్ట్లో ఉందా? లేదు కదా. నాకు ఒక ఆడియో కాల్ పంపించారు వైవి సుబ్బారెడ్డి అంది కదా, దాంతో రికార్డు చేశాను అప్పుడే చెప్పారు కదా అవతల రికార్డు చేసింది అనేసి. ఆయన అప్పుడే వివరణ ఇచ్చేశాడు కదా. ఆడియో కాల్ ఎవడు కూడా దీంట్లో పంపించరు బేసిక్గా. సమస్య ఆవిడ మాట్లాడినవి అవతల రికార్డు చేసి పంపించింది అందులో. ఆవిడ దాంతో అట్లాగే నడుస్తుంది వ్యవస్థ. ఆవిడకి అసలు ఏది క్లారిటీ ఉండదు, ప్లస్ ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ తను. కాబట్టి ఆవిడ అంతంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ దీంట్లో అయితే ఏం కనిపించకపోయినా ఇక్కడ బేసిక్ ఒకటే, ఒక మనిషిని గురించి ఇప్పుడు మనకి స్కూళ్ళల్లో చదివేటప్పుడు గుర్తుంటే కనుక మన పక్కనున్న ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఒకరి మీద కోపం ఉందనుకోండి, వాడి గురించి మనకి నెగిటివ్ చెప్తూ ఉంటాడు, లేదా ఒక మాస్టర్ గురించి అయినా సరే. మనం సొంతగా ఆలోచించాం ఆ టైంలో. మనదేంటంటే జెనెటికల్గా ఉండే బ్రెయిన్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఇండివిజువల్గా ఆలోచిస్తారు. 100కి 70-80% మంది. మీరు ఎక్కడ ఎందుకు సిగ్నల్ లైట్ దగ్గర నుంచోండి, ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరూ అట్లాగే బ్రేక్ వేసుకుని నుంచున్నారనుకోండి, గ్రీన్ పడ్డ వెనకాలోడు కూడా కదలడు. అదే అక్కడ సిగ్నల్ గ్రీన్ పడకపోయినా రెడ్లో ఉన్నా ఒకటి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడ వెనకాల 10 వెహికల్స్ గ్యారంటీ వెళ్ళిపోతాయి. గబక్కనే ఉన్నా నాపి అడిగారు అనుకోండి, ఆడు వెళ్ళాడు కదా గ్రీన్ పడిందేమో అనుకున్నాను అంటాడు. అంతే. ఈ బుద్ధే మన రాజకీయాల్లో ఈ పత్రికలు వాడుతున్నటువంటి. మనం ఒక బురద వేస్తూ ఉంటే పబ్లిక్ ఆ రూట్లో ఆలోచించడం ప్రారంభిస్తే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది. ఈ ఫార్ములా సక్సెస్ అయింది ఆంధ్రాలో. ఎన్టీ రామారావు మీద ఇలాంటి ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. రాజశేఖర రెడ్డి మీద సుదీర్ఘంగా 25 సంవత్సరాలు ఆయన సీఎం కానికుండా ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ ఫార్ములా ఆంధ్రాలో వరకు యాక్సెప్టబుల్. తెలంగాణలో దీనికి రివర్స్ నడిచింది. కేసీఆర్ని తిట్టగా కేసీఆర్ హీరో అయ్యాడు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టగా రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు. అక్కడ రివర్స్ ఫెనామినా నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు అనుకున్న ఫెనామినా నడుస్తుంది. అక్కడ వాళ్ళని తిడితే ప్రజలు తిరగబడ్డారు, మావాడిని పద్దాకి ఎందుకు తిడతామని. అందుకని కేసీఆర్ హీరో అయ్యాడు. కేసీఆర్ని పొగటం ప్రారంభించాక ఏంది నెట్టబ్బ కొడుతున్నారు అని చెప్పి రివర్స్లో రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు జనం. ఇక్కడ మాత్రం అట్లా కాదు. అక్కడ ఏంటంటే రెబలిజం తెలంగాణలో, ఇక్కడ పాజిటివిజం. మనం వీళ్ళు పేపర్లు ఎట్లా రాస్తారో అట్లా ఆలోచించడం బిగిన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అద్భుతమైన వ్యక్తి, 2018 అప్పుడు ఏమీ తెలియని వ్యక్తి. మోడీ 2018 అప్పుడు పరమ దుర్మార్గుడు, ఇప్పుడు మంచోడు. ఎన్టీ రామారావు ఒకప్పుడు మంచోడు, తర్వాత చెడ్డోడు, మళ్ళీ ఇప్పుడు మంచోడు. వాళ్ళు ఎట్లా రాస్తే అట్లా వాళ్ళ మైండ్కి అనుగుణంగా ట్యూన్ అవ్వడం ఇక్కడున్న ఇంటలెక్చువల్స్కి అలవాటు. అంటే మేము చదువుకున్నాం అంటే ఇక్కడ ఏంటంటే మనం 2 రకాలు. ఒకటి
అక్కడ నిజాం నవాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినోళ్ళు, తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినోళ్ళు. కాబట్టి ప్రతి దాంట్లో మంచి చెడు ఆలోచిస్తారు. ఇక్కడ మనం రాజుల కాలం నుంచి గజపతి రాజులా, లేకపోతే కొండవీటి రాజులా, రెడ్డి రాజులా, ఇట్లా రాజుల చేత పరిపాలించబడ్డాం కాబట్టి రాజుగారి గురించి పాజిటివ్ తప్పించి నెగిటివ్ అనుకోవడానికి ఉండదు. నెంబర్ 1. రెండోది, తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మనల్ని. బ్రిటిష్ ద్వారా చాలా గొప్పోడు, మేధావి, ఆ రాజుల దగ్గర మనం బాంచందర కాల్ముక్త అంటే అద్భుతంగా ఉంటుంది. ఇలా అలవాటు పడ్డాం. అంటే బానిస మనస్తత్వానికి అలవాటు పడ్డాం. వాళ్ళు ఎలా చెప్తే అట్లా ఆలోచించడానికి అలవాటు పడ్డాం. అబ్బో అసలు గోదావరి దగ్గర ప్రజల కోసం అని చెప్పేసి బ్రిటిష్ వాడు పెట్టారు, అంతే తప్పించి ఎక్కడ పంటలు పండించి వాడు ఎత్తుకుపోయాడు ఇక్కడదని చెప్పి కాదు. అట్లాగే గిరిజన ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజుని చంపినప్పుడు జనం అందరు లేరా? ఆ రోజున ఆయన్ని శత్రువునిగా చూపించారు కదా, అప్పుడు అవునన్నాం. ఇవాళ రోజున మనం మన ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి మంచోడు అంటున్నాం, కాబట్టి మంచోడు అంటున్నాం. అట్లాగా ఇక్కడ మనకి సొంత ఆలోచన తక్కువ ఉంటుంది, లేదా పోరాడే తత్వం తక్కువ మనకి. మీరు చూడండి, తెలంగాణ ఉద్యమాలు మనం ఎంతవరకు పోరాడగలిగాం? వాళ్ళు పోరాడిన దాంట్లో, వాళ్ళు సాధించిన దాంట్లో 10వ వంతు సాధించాలి మనం. చాలా లాస్ అయ్యాం. ఆ రోజున మనం గట్టిగా కొట్లాడితే 1,00,000 కోట్ల ప్యాకేజ్ వచ్చి ఉండేది, తెచ్చుకోలేకపోయాం. ఆ రోజున గట్టిగా కొట్లాడితే గ్యారంటీ హక్కు కింద వచ్చి ఉండేది, ఏది స్టేటస్, కాన్స్టిట్యూషన్ చేంజ్ కూడా చేసి ఉండేవాళ్ళు. మనం పోరాడుతున్న వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుకుంటూ కూర్చున్నాం. ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయిపోయారు, మనం ఫెయిల్ అయ్యాం. ఇక్కడ కూడా అంతే. మనకేంటి అంటే మనకు కావలసిన వాడు ఏం చేసినా కరెక్ట్. ఇదే నాయకులు కాదా తెలంగాణ విడిపోవడం కరెక్ట్ అన్నది? ఇదే నాయకులు కాదా ఆంధ్ర బాగుపడుతుంది తెలంగాణ విడిపోతాయని చెప్పిన వాళ్ళు? ఇదే నాయకులు కాదా ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళని విడిపోయింది మన తప్పేం లేదని చెప్పిన వాళ్ళు? అన్నిటి గుడిగా నమ్మాం కదా. మన దగ్గర చదువుకున్న మూర్ఖులు ఎక్కువ ఉన్నారు. అదే సందర్భంలో మేము మేధావులంగా ఆలోచిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోతున్నా, ఇక్కడ వనరులన్నీ విదేశాలకు వెళ్ళిపోతున్నా, ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతారు, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టుకుంటారు. ఇక్కడేం ఫ్యాక్షనిజం పెరిగిపోద్ది, ఇక్కడేం రౌడీజం పెరిగిపోద్ది, ఇక్కడ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ ఉన్న పిల్లలు తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో బ్రతుకుతుంటారు. అయినా సరే ఇదంతా గొప్పది అని మూర్ఖంగా నమ్మి ఇదే కరెక్ట్ అని భావించేటటువంటి ఈ దిక్కుమాలిన రాజకీయాన్ని, ఈ ఫ్యాక్షన్ రాజకీయాన్ని, ఈ రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించే కర్మ ఆంధ్రాకే పట్టింది. సుదీర్ఘకాలం ఈ దరిద్రం ఆంధ్రాన్ని వెంటాడుతుంది, ఇంకో 25 ఏళ్ళైనా వెంటాడుతుంది మన బుర్రలు మారినంత వరకు. కానీ ఒకటి సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుద్ది అనేది ఇంకా ఓకే, అది పక్కన పెడితే దాన్ని లింక్ పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్నో లేదంటే కేసీఆర్నో ఇందులోకి లాగాలనుకుంటున్నారా? ఏం లేదండి, ఊరికినే ఇక్కడ ఏంటంటే జగన్ చెడ్డోడు, అట్లాగే కేసీఆర్ కూడా చెడ్డోడు అన్నటువంటిది ఇప్పుడు చెప్తారు. అక్కడ ఏంటంటే రేవంత్తో కాంటాక్ట్. ఇప్పుడు మరి ఆ రోజున ఎందుకు రాసుకోలేదంటే ఇదే రాధాకృష్ణ గారు పూసుకు తిరిగాడు కదా కేసీఆర్కి, ఆయన పవర్లో ఉన్నంత వరకు అది నడుస్తుంది. వాళ్ళవన్నీ కూడా ఏదో ఒకటి కథనాలు రాస్తుండాలి, అంతమించి పెద్ద ఇందులో బీభత్సమైన అంశాలు ఏం లేవు. కథలు అల్లుకుంటాం, ఏం జరిగినా కూడా అల్లుకుంటాం, అంతకుమించి ఏం లేదు అక్కడ. అంటే క్విడ్ ప్రోకో జరిగింది అనే ఉదాహరణలు చెప్తున్నారు కదా, దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? తీసుకోండి, టైం వేస్ట్, వాళ్ళ గురించి ఎక్కువ చర్చించడం దండగా, అంతమించి ఏం లేదు. అక్కడ సమస్యల్లో ఏంటంటే తెలంగాణలో కాంట్రాక్ట్లు ఆంధ్ర వాళ్ళే చేస్తుంది, కాకపోతే వాళ్ళు ఉండేది హైదరాబాద్లోనే. వాళ్ళని ఆంధ్ర వాళ్ళు అందాం, తెలంగాణ వాళ్ళు అందామా? రెండోది వచ్చేటప్పటికి కేసీఆర్ ఇప్పటికి కూడా మరి అక్కడ కాంట్రాక్ట్లు ఎవరు చేస్తుండే? మెగా కృష్ణారెడ్డి ఆంధ్రవాడి అంటున్నారు కదా, మరి అక్కడ మెగానే కదా, అక్కడ చేస్తుంది ఇక్కడ చేస్తుంది. ఇప్పుడు ఏ మెగాని తిట్టిపోసాడో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మెగానే కదా పోలవరం కడుతుంది. ఇదివరకు జగన్కి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి ఇవ్వరా? జగన్ డబ్బులు ఇస్తే వీళ్ళకి కూడా ఇంకో రూపాయి ఎక్కువ వేసిన ఇవ్వాలి కదా ప్రాక్టికల్గా. మరి దాన్ని అప్పుడేం తిట్టిపోసాం కదా. అట్లాగే ఈ కాంట్రాక్టులు చేసేవన్నీ కూడా అంతే ఉంటాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు షిర్డీ సాయిది ఇంతకుముందు దొంగలు, ఇప్పుడు దొరలు. అదాని ఇంతకుముందు దొంగలు, ఇప్పుడు దొరలు. అదానికి అమ్మేస్తారా, అదానికి రాసి ఇచ్చేస్తారా? ఇప్పుడు అదానికి అది తెచ్చి పెడుతున్నాడు, ఇది తెచ్చి పెడుతున్నాడు. మన ఇష్టం. మనం వార్త కాదు ప్రజలకి ఇచ్చేది, విషం, స్లో పాయిజన్, మనకు అనుకూలంగా ఎదుటి వాళ్ళకి వ్యతిరేకంగా. కాబట్టి వీళ్ళు చెప్పే వాటి గురించి ఎక్కువ చర్చించడం కూడా దండగేం. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్మరు. భలే కొట్టాడరా మనోడు, భలే లింకులు ఎట్టాడరా మనోడు అని సంతోషపడతారు. మందు కొడతా, అంత మించి ఏముండదు అక్కడ. రైట్, చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వరకు వెళ్ళిందా? నిజంగా బీఆర్ఎస్నో కేసీఆర్నో ఇందులోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? కొత్త కోణం, కొత్త స్క్రీన్ ప్లే
కొత్త స్క్రిప్ట్ ఏమన్నా సిద్ధమై ఇప్పుడు అటు తిరగబోతుందా దుబాయ్ నుంచి? మున్ముందు ఇంకెన్ని స్క్రీన్ ప్లే చూడాలి, ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది?